బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ బిగ్ బాస్ షోలకి నేను పోవాలని చెప్పేసి మీరు అనుకున్నారా? ఎవరన్నా ఈ గుంపంతా నువ్వు ఉండాలి తాత, నువ్వు పోవాలి తాత అని చెప్పేసి నీ చుట్టుముట్టు ఉన్నోళ్ళు అందరు నిన్ను పోవాలి పోవాలి పోవాలంటే చలో నడువరు మన్మల్లు నన్ను ఒక వీడియో దిగి పెట్టేద్దామని అనుకున్నారా? అంటే అదే ఇప్పుడు నేను చెప్పినా కదా, అదే ఇప్పుడు ప్రతి వీడియోలో అదే చెప్తున్నా. వరుణ్ అని పిల్లగాడు ఉన్నాడు. అయితే మీరు ఆ పిల్లగాడు పదే పదే అదే అంటాడు, తాత నీలో చాలా కళలు ఉన్నాయి, నేను చూసిన. నువ్వు ఒక పాటగాడివే కాదు, నీలో చాలా కళలు ఉన్నాయి. నీ టాలెంట్ బిగ్ బాస్లో పోతే ఇంకెక్కువ బయటకు వస్తుంది. అట్లే నువ్వు ఎక్కువ పాటలు ఇదవుతుంటావు కదా, నీ పాటలు కూడా ఇంకా పదును దొరుకుతుంది, అంటే ఆ ప్రచారానికి ఒక వేదిక దొరుకుతుంది, నీకు ఇంకా ఎక్కువ పేరు వస్తుంది. ఇప్పుడు లక్షలలో చూస్తే రేపు కోట్లలో చూస్తారు. అట్లా ఆ రకంగా నీకు మంచిగా అవుతుంది అంటే చేద్దాంతి అట్లా ఆ రకంగా ఆ పిల్లగాడే అప్లై చేసిండు. వాస్తవంగా వరుణ్ అనే పిల్లగాడే అట్లా ఓ 10-15 రోజులకు కాల్ వచ్చింది. అట్లా ఆ రకంగా అందాక అగ్ని పరీక్ష దాకా పోయింది. ఓకే.